లింగం స్టోర్స్. కోటిలింగం అనే జంగం రాజమహేంద్రవరం వెళ్ళి అక్కడ ఒక పెద్ద దర్జీవాని వద్ద సమస్త జనులకు పనికి వచ్చే బట్టలు అన్నీ కుట్టటం నేర్చుకుని వచ్చాడు. తన ఊళ్ళో వాళ్ళకి ఆ మాదిరి దుస్తులన్నీ తక్కువ మజూరీకి కుట్టిపెట్టి రోజు ఎలాగలేదన్నా 2-3 రూపాయల దాకా కళ్ళ చూసేవాడు. అతని భార్య చాలా పొదుపరి. వచ్చే రాబడిలో సగమే ఖర్చు చేసి సగం నిల్వ చేసేది. ఇలా ఉండేసరికల్లా 4-5 ఏళ్లలో ఒక 1000 రూపాయలు పోగయ్యాయి. ఆ 1000 రూపాయలు పెట్టి వాళ్ళు మంచి భూమి కొనుక్కున్నారు. రోజులు సుఖంగా వెళుతూ ఉండగా ఇంతలో యుద్ధం వచ్చి మిలిటరీ వాళ్ళకి దుస్తులు కుట్టడానికి కాంట్రాక్టులు బయలుదేరినాయి. ఎక్కడెక్కడ నుంచి దర్జీలని బోలెడంత ఆశ చూపి కాంట్రాక్టర్లు లాక్కుపోసాగారు. ఇక్కడ ఎంతకాలమున్నా రోజూ 2 రూపాయలు రావటం దుర్ఘటం. నాతో మద్రాసురా, నెలకు 200 రూపాయలు ముట్ట చెబుతాను అంటూ ఒక కాంట్రాక్టరు కోటిలింగాన్ని చెన్నపట్నం లాక్కుపోయాడు. చెన్నపట్నంలో 300 మిషన్ల మధ్య మిషన్ పెట్టుకుని రాత్రనక పగలనక కోటిలింగం పంట్లాములు కోట్లు కుట్టేవాడు. కుట్టగా అతడికి మెదడులో ఒక ఆలోచన ప్రవేశించింది. శ్రమంతా మనం పడుతోంటే చూస్తుండగా లాభాలన్నీ కాంట్రాక్టర్ కొట్టేస్తున్నాడే, మనంతట మనమే ఒక చిన్న కాంట్రాక్టు తీసుకుంటే ఇంకా ఎక్కువ లాభాలు సంపాదించవచ్చు కదా అని. ఈ ఆలోచనతో అతడు ఆ పని మానేసి తనే ఒక చిన్న కాంట్రాక్టు తీసుకున్నాడు. కాంట్రాక్టర్లకి గుడ్డ కొనటానికి పెట్టుబడికి డబ్బు కావాలి కదా. కోటిలింగం భూమి అమ్మేసి సొమ్ము తెచ్చాడు. మొదట అతని భార్య భూమి అమ్మేయవద్దని గోలపెట్టింది. కాని కాంట్రాక్టులో 5,000 లాభం రాగానే ఉబ్బి తబ్బిబ్బై ఆ 5,000 పెట్టి మళ్ళీ భూమి కొనెయ్యమంది. కాని అతడు ఎంతమాత్రం ఒప్పుకోలేదు. జూదంలో గెలిచిన వాడెప్పుడూ ఆ డబ్బుతో తృప్తిపడి వెళ్ళడు. ఇంకా ఎలాగైనా గెలవాలన్న ఆశతో కొత్త పందాలు వేస్తాడు. అలాగే కోటిలింగం కాంట్రాక్టు మీద కాంట్రాక్టు పుచ్చుకుని కోటీశ్వరుణ్ణి అవుదామనుకున్నాడు. కాని దురదృష్టవశాత్తు అంతలోనే యుద్ధం ఆగిపోయింది. దానితో గుడ్డల కాంట్రాక్టులు నిలిచిపోయినాయి. అయితే చేతిలో డబ్బు ఆడుతోంది గనక దాన్ని వ్యాపారంలో పెట్టి లాభాలు తీయాలన్న ఉబలాటం ఎక్కువైంది కోటిలింగానికి. ఆలోచించగా రెడీమేడ్ బట్టల షాపు పెట్టాలని తోచింది. తోచటమే తడవుగా బజార్లో ఒక పెద్ద హాలొకటి అద్దెకు తీసుకుని లింగం స్టోర్సు అనే బోర్డొకటి వేలాడదీసి జోరుగా వ్యాపారం సాగించాడు. అంతటితో అతడు ఊరుకోలేదు. ఆ హాలుకు సమీపంలోనే ఒక సందులో మరొక ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ మిషన్ పెట్టించి రకరకాల దుస్తులు తయారు చేయించి అద్దాల బీరువాలో పెట్టి అమ్మేవాడు. వ్యాపారం బాగానే సాగింది. కొన్నాళ్లపాటు ఉన్నట్టుండి గుడ్డ వెల సగానికి పడిపోయింది. కోటిలింగం ఎక్కువ ధరకి గుడ్డ కొన్నాడాయే. కుట్టుకూలి, కొట్టు అద్దె, తన లాభం చేర్చి చీటీలపై ధరలు వేసి దుస్తులకు వేలాడగట్టి అమ్మ చూపేసరికి కొనటానికి వచ్చిన వాళ్ళు ఈ ధరలు పెడితే ఒకటికి 2 స్వరూపాలే వస్తాయి అని పెదవి విరిచి వెళ్ళిపోయేవారు. అతనికి అమ్ముడుపోయే దారి కనపడలేదు. పనివాళ్ల జీతాలు అవ్వి అప్పు చేసి ఇవ్వవలసి వచ్చింది. నష్టం రాకుండా బయటపడం ఎలాగా అని కోటిలింగం శతవిధాలా ఆలోచించాడు. స్వరాజ్యం రాకపూర్వం మద్రాసులో గుమాస్తాలు కూడా సూట్లు వేసేవారు. స్వరాజ్యం వచ్చాక ఉద్యోగులు కూడా కొందరు సూట్లు మానేశారు. అందుచేత ఆ లింగం స్టోర్స్లో తక్కిన అన్నింటికన్నా సూట్లు మాత్రమే ఎక్కువగా మిగిలిపోయాయి. ఈ సంగతి ఆలోచించి కోటిలింగం ఏం చేశాడంటే 7 సూట్ల చొప్పున బంగీలు కట్టి కాకినాడ, విశాఖపట్నం, బందరు మొదలైన పట్నాలలో పెద్ద ఉద్యోగస్తులందరికీ పంపడం, లోపల బిల్లులో 6 సూట్లకే ధర వేయడం. బంగీని అందుకున్నవాడు అది విప్పి చూసుకుని బిల్లు 6 సూట్లకే ఉండటం, సూట్లు 7 ఉండటం చూసి స్టోర్స్ వల్ల పొరపాటు మూలాన ఒక సూటు ఉచితంగా తనకు దక్కిందనుకుని సంతోషిస్తాడు. ఆ సంతోషంలో సూట్ల ధర ఎక్కువగా ఉన్నదన్న సంగతి చూసుకోకుండా బిల్లు ప్రకారం 6 సూట్లకే సొమ్ము మనీ ఆర్డరు చేసేస్తాడు. అది అతడు చేసిన ఉపాయం. కోటిలింగం తన ఆలోచనను బిల్లులు రాసే గుమాస్తాతో చెప్పాడు. అందుకు వెంటనే అతగాడు బాగానే ఉంది, పాత చీటీలు తీసి పారేసి కొత్త చీటీలు తగిలిద్దాం మరి అన్నాడు. కోటిలింగం ఇలా ఒకే ఒక్క బంగి పంపించాడు. బందరు నుంచి ఎవరో ఒక కాలేజీ కుర్రవాడు వస్తే అతన్ని అడిగి
అక్కడ కాలేజీలో లెక్చరర్ల చిరునామాలన్నీ వివరంగా తెలుసుకున్నాడు. వాటిలో ఒకటి ఓటీవీరావు ఎంఏ. ఆయన పేరు చూస్తే సూట్లు వేసుకునే బాపతే అని తోచి కోటిలింగం తన మొదటి బంగీని రావుగారికే పంపాడు. 3 రోజులు గడిచాక బందర్ నుంచి రావాల్సిన మనీ ఆర్డర్ కోసం ఎదురుచూశాడు. కోటిలింగం ఆ రోజున పోస్ట్ బంట్రోతూ తమ స్టోర్స్ గుమ్మం ఎక్కుతోంటే అతనికి బ్రహ్మానందం కలిగింది. మనీ ఆర్డరేనా ఏమిటి అని జవానుని ఆత్రంతో ప్రశ్నించాడు. అందుకు జవాను తడుముకోకుండా, కాదు సార్, పార్సల్ వచ్చింది అన్నాడు. ఆ ప్రొఫెసర్ పార్సిల్ తిరగ్గొట్టేసి ఉంటాడు అన్నాడు గుమాస్తా. నిజమే, ఆ స్టోర్స్ నుంచి వెళ్ళిన పార్సలే తిరిగి వచ్చేసింది. కాని అది విప్పి మళ్లీ ప్యాక్ చేసినట్టుగా కనపడింది. కోటిలింగం ఆత్రంతో తనే స్వయంగా పార్సల్ విప్పి చూశాడు. చూసుకునేసరికి తాను పంపిన 7 సూట్లకి బదులు 6 సూట్లే తిరిగి వచ్చాయి. బంగీలో ఒక ఉత్తరం కూడా ఉంది. లింగం స్టోర్స్ ప్రొప్రైటర్ గారికి 536 తిరువళ్ళికేలి హైరోడ్, మద్రాసు. అయ్యా, తాము పంపిన 6 సూట్లను, ఆ బాపతు బిల్లును ఇందులో తిప్పి పంపుతున్నాను. నాకు సూట్లు వేసుకునే అలవాటు లేదు. ఓటీవీ రావ్. ఆ జాబు చదువుకోవడంతోనే కోటిలింగానికి ఒళ్ళు మండింది. సూటుకు సూటు కొట్టేశాడు. అలవాటు లేదుట. మరి ఆ కొట్టేసిన సూటు ఏం చేస్తాడో అన్నాడు బాధపడుతూ. ఆ మాట గుమాస్తా అందుకుని, వాళ్ళ అబ్బాయికి తొడుక్కోమని చెప్పి ఇచ్చి ఉంటాడండి అన్నాడు. తన పాచిక పారలేదు కదా అని కోటిలింగం ఎంతగానో విచారించాడు. కథ సంపూర్ణం. తాయెత్తు మహిమ. ఒకనాటి ఉదయం ఒక నగరంలోకి ఒక అతి స్థూలకాయుడు ప్రవేశించాడు. అంతటి ఒడ్డు పొడుగు ఏ మానవమాత్రుడికి ఉండదు. ఈ స్థూలకాయుడు ఒంటినిండా నల్లటి బట్ట కప్పుకుని ఉన్నాడు. వాడి లావుపాటి జబ్బకు ఒక తాయెత్తు కట్టి ఉన్నది. వాణ్ణి చూసి పిల్లలు దడుచుకుని పారిపోయారు. ఆడవాళ్లు ఇళ్ల తలుపులు మూసుకున్నారు. వాడు అతి కష్టం మీద తన స్థూల శరీరాన్ని ముందుకు నడిపిస్తూ, తాయెత్తు మహిమ తెలుసుకోవాలంటే త్వరగా రండి అని అరుస్తున్నాడు. కాని వాడు మాయగాడేమోనని భయపడి ఎవ్వరూ వాణ్ణి సమీపించలేదు. అయితే ఆ ప్రాంతంలో ఏకాకిగా నివసిస్తున్న మరిడయ్య అనేవాడు తాయెత్తు మహిమ తెలుసుకోవాలని కుతూహలం పుట్టి స్థూలకాయుడితో, అబ్బీ, తాయెత్తు మహిమ ఏమిటో నాకు చూపించు అన్నాడు. స్థూలకాయుడు మరిడయ్య కేసి యగాదిగా చూసి, నా వెంటరా అంటూ మరిడయ్యను ఊరి బయటకు తీసుకుపోయి మర్రి చెట్టు కింద ఆగి తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తు విప్పాడు. అంత పెద్ద జబ్బకు సరిపోయిన తాయెత్తు మామూలు మనిషి జబ్బకు సరిపోయేదానిలాగా చిన్నదైపోయింది. ఇదేనా తాయెత్తు మహిమ అని మరిడయ్య చప్పరించాడు. అప్పుడే ఏం చూశావు? నేను దీన్ని నీ జబ్బకు కట్టి వెళ్ళిపోతాను. నేను నీకు కనపడకుండా పోయినాక గాని దీని మహిమ నీకు తెలియదు. నువ్వు దీన్ని వదిలించుకోవాలంటే మరెవడి జబ్బకైనా కట్టాలి గాని మరో మార్గం లేదు అంటూ ఆ స్థూలకాయుడు మరిడయ్య ఏదో అడగబోతే కూడా వినిపించుకోకుండా తాయెత్తు మరిడయ్య జబ్బకు కట్టి గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిన మరిడయ్య తన జబ్బకు కట్టి ఉన్న తాయెత్తు చూసి ఎదిరిపడ్డాడు. తర్వాత తన శరీరమంతా కలయి చూసుకుంటే వాడికి మూర్ఛ వచ్చినట్టయింది. మరిడయ్య అతి స్థూలకాయుడు అయిపోయాడు. మరిడయ్య నెత్తి నోరు బాదుకుంటూ ఆ మనిషి వెళ్లిన వైపే ఆయాసపడుతూ పరిగెత్తాడు. వీధి మలుపు తిరిగేసరికి దూరంగా ఒక సన్నని మనిషి నల్లబట్ట కప్పుకుని పోతూ కనిపించాడు. మరిడయ్యకు తాయెత్తు మహిమ తెలిసింది. తాయెత్తును వదిలించుకుంటే స్థూలకాయం పోయి మామూలు మనిషి కావచ్చు. తన ఇంటికేసి తిరిగి వచ్చిన మరిడయ్యను చూసి ఎరిగినవాళ్లు నిర్ఘాంతపోయి, ఇందులో ఏదో మోసం ఉందని మేం ముందే అనుకున్నాం. ఆ దరిద్రగుట్టు తాయెత్తు తెంపి అవతల పారెయ్యి అన్నారు. వారి సలహా పాటించి మరిడయ్య తాయెత్తును విప్పి దూరంగా గిరవాటు వేశాడు. కాని అది వెంటనే వచ్చి మరిడయ్య జబ్బకు అంటుకున్నది. అంతేకాదు, ఇప్పుడది నిప్పులా కాలటం మొదలుపెట్టింది. మరిడయ్య దాన్ని తీసే ప్రయత్నం మానుకున్నాకనే అది చల్లబడింది. మరిడయ్యకు పెద్ద సిక్కే వచ్చింది. నెల పొడుగునా తినటానికి తెచ్చుకున్న తిండి గింజలు 2 రోజులు కూడా రాలేదు. కాయకష్టం చేసుకునే మరిడయ్య
కదల్చటానికే సాధ్యం కాని స్థూల శరీరంతో నానా అవస్థ పడవలసి వచ్చింది. ఒక్క తిండికే తనకున్నదంతా అమ్ముకుని మరిడయ్య తనకిక చావు తప్ప శరణ్యం లేదనుకుని ఊరి బయట ఉన్న మర్రి చెట్టు కిందకి చేరి చావు కోసం ఎదురుచూడసాగాడు. ఒక అపరాహ్నం వేళ పొరుగురు నుంచి అటుగా వస్తున్న ఒక బక్కచిక్కి ఉన్న మనిషి మర్రి చెట్టు కింద ఆగి మరిడయ్య శరీరం కేసి చూసి, గురువుగారు, నా పేరు వెంకయ్య. ఒళ్ళు లావెక్కటానికి చిట్కా ఏమన్నా ఉంటే చెప్తారా? అస్థిపంజరంలా ఉండటం చేత నాకు పెళ్లి కాకుండా ఉన్నది అన్నాడు. ప్రాణం లేచి వచ్చినట్టయి, అంతా తాయెత్తు మహిమ అన్నాడు మరిడయ్య. ఆ మహిమ ఏమిటో నాకు చూపిద్దురు అన్నాడు వెంకయ్య. మరిడయ్య తన జబ్బకు ఉన్న తాయెత్తు విప్పి వెంకయ్య జబ్బకు కట్టుతూ, నేను కనుమరుగై వెళ్ళిపోయాక గాని దీని మహిమ నీకు తెలియదు. నువ్వు ఈ తాయెత్తు వదిలించుకోవాలంటే దాన్ని మరొక జబ్బకు కట్టవలసి ఉంటుంది. దాన్ని పొరపాటును కూడా ఊడదీసి పారేయకు, నిప్పు కాల్చినట్టు నిన్ను కాల్చుతుంది అని చెప్పి బతుకు జీవుడా అని తన దారిన తాను ఇంటికి వెళ్ళిపోయాడు. అతను కనపడకుండా పోయినదాకా చూసి తన శరీరం కేసి చూసుకునేసరికి వెంకయ్యకు తల తిరిగినట్టయింది. అతని శరీరం అతి స్థూలంగా తయారైంది. అంత స్థూలంగా ఉన్నవాడికి ఎవరు పిల్లనిచ్చారు కారు. హతాశుడై వెంకయ్య తిరిగి నగరం చేరుకున్నాడు. వెంకయ్యకిప్పుడు శవంలాగా ఉన్నప్పుడే సుఖంగా ఉండినట్టు స్పష్టమైంది. అతనికి కూడా తిండి సమస్య ఏర్పడింది. అతను కాషాయ వస్త్రాలు ధరించి ఇల్లిల్లు తిరిగి ముష్టి ఎత్తుతూ ఎలాగో జీవించసాగాడు. కాని ఆ తిరగటానికైనా అతని స్థూల శరీరం లొంగలేదు. 4 ఇళ్ళు తిరిగేసరికి ఆయాసం వచ్చేది. ఒకనాడు వెంకయ్య ఒక ఇంటి తలుపు తట్టాడు. ఆ ఇంట్లో ఒక బ్రహ్మచారిణి ఉంటున్నది. ఆమె వికారి కావటం చేత పెళ్లి కాలేదు. ఆమె తలుపు తెరిచి వెంకయ్య కాషాయ వస్త్రాలు చూసి, అందంగా కనిపించటానికి కిటుకు ఏమైనా ఉన్నదా స్వామీ అన్నది. వెంకయ్య బుర్ర మెరుపులా పనిచేసింది. లేకేమీ, తాయెత్తు ఉన్నది అని జవాబిచ్చాడు. ఆ తాయెత్తు నాకిచ్చి పుణ్యం కట్టుకోండి అన్నది బ్రహ్మచారిణి. వెంటనే వెంకయ్య తన తాయెత్తు విప్పి ఆమె జబ్బకు కట్టుతూ, నేను కనిపించకుండా వెళ్ళిన తర్వాతనే ఈ తాయెత్తు మహిమ నీకు తెలుస్తుంది. దీన్ని వదిలించాలంటే మరొకరి జబ్బకు కట్టడం తప్ప మార్గాంతరం లేదు అని చెప్పి మళ్ళీ ఆమెకు కనిపించకుండా వెళ్ళిపోయాడు. బ్రహ్మచారిణి లోపలికి వెళ్ళి తన అందం చూసుకోవటానికి నిలువుటద్దం ముందు నిలబడి తుళ్ళిపడింది. అంత నిలువు అద్దంలోనూ ఆమె శరీరంలో 4వ వంతు కూడా కనపట్టం లేదు. ఆమె నేలమీద పడి పొర్లుతూ సాయంకాలం దాకా శోకాలు పెట్టింది. చుట్టుపక్కల వాళ్లు వచ్చి ఆమెను చూశారు. అలా వచ్చిన వారిలో ఆ నగరపు యువరాణి పరిచారిక కూడా ఉన్నది. బ్రహ్మచారిణిని చూడగానే ఆమె విరగబడి నవ్వుతూ, యువరాణి వారు నవ్వి 4 ఏళ్లయింది. ఆమె ఎంతో విచారంగా ఉంటున్నారు. నిన్ను చూస్తే ఆమె తప్పక నవ్వుతుంది అన్నది. ఆమె బ్రహ్మచారిణిని ఉద్యానవనంలో ఉన్న యువరాణి వద్దకు తీసుకుపోయింది. ఒక తిన్న మీద విచారంగా కూర్చుని ఉన్నది యువరాణి. భూతకిలా ఉన్న బ్రహ్మచారిణి వయ్యారంగా నడుస్తూ వస్తూ ఉండటం చూడగానే ఆమె గలగలా నవ్వేసింది. ఇంతకాలానికి నన్ను మళ్ళీ నవ్వించగలిగావు. నీలో ఏం మహత్తు ఉన్నది అని యువరాణి బ్రహ్మచారిణిని అడిగింది. మహత్తు నాది కాదు, తాయెత్తుది అన్నది బ్రహ్మచారిణి. ఏది, ఆ తాయెత్తు ఒకసారి చూస్తాను, ఇలా ఇయ్యి అని యువరాణి అడిగింది. కట్టుకుని మరీ చూడండి అంటూ బ్రహ్మచారిణి తన తాయెత్తు తీసి యువరాణి జబ్బకు కట్టి, మరొకరి జబ్బకు కట్టినప్పుడే అది మిమ్మల్ని వదులుతుంది అని చెప్పేసి వేగంగా తన ఇంటికి వెళ్ళిపోయింది. బ్రహ్మచారిణి కదలగానే యువరాణి పల్లకి ఎక్కి రాజభవనానికి బయలుదేరింది. కొద్ది దూరం పోయేసరికి బోయిలకు పల్లకి బరువు మోయరానంత అయిపోయినట్టు అనిపించింది. ఇదే సమయంలో పల్లకీలో నుంచి యువరాణి పెద్దగా ఆర్తనాదం చేసింది. ఈ కంగారులో బోయీలు పల్లకీని కింద పడేశారు. పల్లకీ విరిగిపోయింది. యువరాణి భూతకిలా లేచింది. పరిచారికలు ఆమెను అతి కష్టం మీద అంతఃపురానికి నడిపించుకుంటూ పోయారు. తన తండ్రిని చూడగానే యువరాణి బావురుమని ఏడుస్తూ జరిగిన సంగతంతా చెప్పింది. ఒక్కగానొక్క కూతురు పరిస్థితి చూడలేక రాజు తాయెత్తు తెంపి దూరంగా పారేశాడు. కాని మరుక్షణమే అది వచ్చి యువరాణి జబ్బకు కరుచుకుని
నిప్పులా కాల్చసాగింది. ఆమె పడే బాధ సహించలేక రాజు ఆ తాయెత్తును తానే కట్టుకున్నాడు. యువరాణి ఎప్పటిలా నాజూకుగా తయారైంది కాని రాజు స్థూలకాయుడైపోయాడు. రాజుగారు కనుక తిండి సమస్య లేదు గాని దుస్తులు, సింహాసనము, కిరీటము, ప్రతిష్ఠ సమస్యలై కూర్చున్నాయి. మర్నాడు ఆయన బ్రహ్మచారిణిని ప్రశ్నించి తాయెత్తును ఆమెకిచ్చిన వెంకయ్యను అడిగి అతడికిచ్చిన మరిడయ్య గురించి ఆరా తీయించి మరిడయ్యకు ఆ తాయెత్తు అంటగట్టిన వాణ్ణి గురించి తెలుసుకోలేకపోయాడు. చివరకు ఆయన నిండు సభలో తాయెత్తు గురించి చెప్పి తన తాయెత్తు కట్టించుకున్న వాడికి తిండి వగైరా ఏర్పాట్లు చేస్తానన్నాడు. అప్పుడొక మనిషి తాయెత్తు కట్టించుకునేందుకు ముందుకు వచ్చాడు. వాడే మరిడయ్యకు తాయెత్తు అంటగట్టినవాడు. వాడు మళ్ళీ స్థూల శరీరం తెచ్చుకుని హాయిగా రాజమందిరంలో తింటూ యువరాణిని వినోదపరుస్తూ జీవించాడు. కథ సంపూర్ణం. నాట్య ప్రదర్శన. ఒక దంభయ్య పాపన్న దగ్గర గిల్టు నగలు కుదవపెట్టి 3000 రూపాయలు అప్పు తీసుకున్నాడన్న వార్త కార్చిచ్చులాగా చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకి దంభయ్య పరువంతా ఒక్కసారిగా తుడిచిపెట్టుకుని పోయింది. ఇది జరిగిన కొద్ది రోజులకే ఆ దేశపు రాజుగారు జైత్రయాత్ర నుంచి తిరిగి వస్తూ ఆ ప్రాంతాలలోనే మజిలీ చేస్తారని తెలియవచ్చింది. ఆ చుట్టుపక్కల ఉండే 10-12 గ్రామాల ప్రముఖులందరూ చేరి రాజుగారికి మర్యాదలన్నీ జరిపి ఆయన గౌరవార్థం విందులు వినోదాలు ఏర్పాటు చేయాలని తీర్మానించారు. ఇలా కార్యభారం మీద వేసుకున్న వారిలో పాపన్న కూడా ఉన్నాడు. ఆ 10-12 గ్రామాలలో ఉండే నటులు, గాయకులు, నర్తకులు, వాద్యగాళ్లు ఏకమై రాజుగారి ముందు వేరువేరు కళా ప్రదర్శనలు ఇచ్చి తగిన సన్మానం పొంది ఆ డబ్బుతో కళాభివృద్ధికి సాధనాలు, స్థల సౌకర్యాలు ఏర్పాటు చేసుకుందామనుకున్నారు. అప్పుడున్న స్థితిలో వారికి తగిన దుస్తులు, ఆభరణాలు, వాద్యాలు తగినట్టుగా లేవు. అందుచేత రాజుగారి ముందు ప్రదర్శనలివ్వటానికి ప్రతిదీ ఎక్కడో ఒకచోట అరువు తేవలసి వచ్చింది. అన్నీ దొరికాయి గాని నాట్యగత్తకు కావలసిన ఆభరణాలు మాత్రం అరువుకు కూడా దొరకలేదు. ఆ సంగతి వినగానే పాపన్న ఉండే గ్రామాధికారికి పాపన్న వద్ద తాకట్టున్న గిల్టు నగలు జ్ఞాపకం వచ్చాయి. ఆయన కళాకారులతో, మా ఊరి పాపన్న వద్ద గిల్టు నగలున్నాయి. అవి మీ నర్తకి చేసే భరతనాట్యానికి పనికొస్తాయి. అవి మీరు అడుగుని రాజుగారి నర్తకికి చేసే సన్మానంలో 3వ వంతు అతనికి ముట్ట చెప్పండి. ప్రతిఫలం మాట ముందుగా పాపన్నతో మాత్రం అనకండి. అతనికి అలాంటివి పనికిరావు అన్నాడు. కళాకారుల గ్రామాధికారిని వెంటబెట్టుకుని పాపన్న ఇంటికి వెళ్ళి భరతనాట్య ప్రదర్శనానికి గిల్టు నగలు అరవియ్యమని కోరారు. నా దగ్గర గిల్టు నగలేవీ లేవే అన్నాడు పాపన్న. అలా అంటావేం పాపన్నా, మన గ్రామం దంభయ్య నీ దగ్గర కుదవబెట్టినవి గిల్టు నగలేగా అన్నాడు గ్రామాధికారి. అవి దంభయ్యవి గదా, అదీగాక ఆ పెట్టె తాళం చెవి నా దగ్గర లేదు. మీకు నగలే కావాలంటే మంచి నగలే ఇస్తాను, తీసుకోండి అన్నాడు పాపన్న. మంచి నగలు కావాలంటే నీదాకా వస్తామా? వీళ్ళు మంచి నగలు తీసుకోరు. నాట్యానికి నకిలీ నగలే కావాలి. అవి దొరక్కనే నీదాకా రావలసి వచ్చింది అన్నాడు గ్రామాధికారి. ఆయన దంభయ్య ఇంటికి మనిషిని పంపి దంభయ్యను తాళం చెవితో సహా రప్పించాడు. దంభయ్య వచ్చి ఏ ఆక్షేపణ చెప్పక తాళం చెవి ఇచ్చి నకిలీ నగలను నాట్యగత్తెకు ఇప్పించాడు. అందరూ అనుకున్నట్టుగానే రాజుగారు ఆ ప్రాంతాల శిబిరం వేశారు. చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఆయనకు సకల మర్యాదలు చేసి విందులు వినోద కార్యక్రమాలు జరిపించారు. రాజుగారు కళా ప్రదర్శనలన్నింటినీ మెచ్చుకున్నారు. భరతనాట్య ప్రదర్శనం ఆయనకు ప్రత్యేకంగా నచ్చింది. నాట్యగత్తకు 10,000 రూపాయల బహుమానం కూడా ఇచ్చాడు. నాట్యగత్య గ్రామాధికారిని వెంటబెట్టుకుని పాపన్న ఇంటికి వచ్చి, ఇవిగో మీ నగలు, ఇదిగో బహుమానంలో మీ వంతు అంటూ పాపన్న ముందు గిల్టు నగలు 3,300 చిల్లర రొక్కము పెట్టింది. పాపన్న ఆ డబ్బు చూసి విస్తుపోయి, ఈ డబ్బేమిటి అన్నాడు. గిల్టు నగలు అరవిచ్చిన వారికి బహుమానంలో 3వ వంతు ఇవ్వవలసి ఉంటుందని ముందే నిర్ణయించుకున్నాం. రాజుగారు అనుగ్రహించి పెద్ద మొత్తం ఇచ్చారు. ఇందులో 3వ వంతు నీదే అన్నాడు గ్రామాధికారి. గిల్టు నగలు దంభయ్యవి, ఈ డబ్బు అతనికే చెందాలి
అన్నాడు పాపన్న గిల్టు నగలను మాత్రం ఎత్తి పెట్టెలో పెడుతూ. గ్రామాధికారి ఆ డబ్బుని తీసుకుపోయి దంభయ్య ముందు పెట్టి జరిగిన సంగతి చెప్పి, గిల్టు నగలు నీవే గనక ఈ డబ్బు నీకే చెందాలంటున్నాడు పాపన్న అన్నాడు. దంభయ్య గ్రామాధికారితో, అలాగా, అయితే మీరు కాస్త నా వెంట పాపన్న ఇంటికి రావాలి అని ఆ డబ్బు తీసుకుని పాపన్న ఇంటికి వచ్చి పాపన్నతో, పాపన్నా, ఇదిగో నీ బాకీ, ఇది తీసుకుని నా నకిలీ నగలు నాకిచ్చేయి. నీ చేతి మహత్యం వల్ల ఈ నకిలీ నగలకు బంగారం విలువ వచ్చింది. నాకు మంచి పాఠం కూడా వచ్చింది. ఈ విధంగానైనా నన్ను రుణ విముక్తుణ్ణి చెయ్యి పాపన్నా అన్నాడు దీనంగా. అలాగే, నీ నగలు నువ్వు తీసుకో అన్నాడు పాపన్న. దంభయ్య మూలాన పాపన్న నష్టపోయినప్పుడు గ్రామంలో వాళ్ళు విచారించారు గాని పాపన్న ఏమీ విచారించలేదు. అలాగే అతని డబ్బు తిరిగి వచ్చినందుకు పాపన్న సంతోషించకపోయినా అతని గ్రామంలో వాళ్ళు ఎంతో సంతోషించారు. కథ సంపూర్ణం.